హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇండియాలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఈవీఎం ట్యాంపరింగ్. ఇటీవలే ఇండియాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు కూడా వచ్చాయి. గెలిచిన పార్టీలేమో సంబరాలు చేసుకుంటుంటే ఓడిపోయిన పార్టీలను కొంతమంది నాయకులు, ఆ పార్టీ అభిమానులు గెలిచిన పార్టీలను ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా వైరల్ అవుతుంది. ఏదో ఓడిపోయిన పార్టీ అభిమానులు, కొంతమంది నాయకులు పార్టీ ఓడిపోయిన బాధలో అలా ఆరోపిస్తున్నారు అనుకోవచ్చు. కానీ టెక్నాలజీకే బాపైన ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేసే వీలుందని ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్, హ్యాకింగ్ పై చర్చ నడుస్తుంది. అలాగే ఏపీలో ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ బ్యాలెటింగ్ పద్ధతిలోనే ఎన్నికలు జరిగితే బాగుంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. దీనిని టీడీపీ వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. ఈ మధ్య ఇండియాలో గెలిచిన పార్టీలపై ఓడిపోయిన పార్టీలు ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేయడం సర్వసాధారణమైపోయింది. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఈవీఎంలను నిజంగానే హ్యాక్ చేసే వీలుందా, ఒకవేళ హ్యాక్ చేసే వీలుంటే మరెందుకని ఈవీఎంలనే ఎన్నికల కోసం వాడుతున్నారు, ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు మనం ఈవీఎం గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఈ ట్యాంపరింగ్, హ్యాకింగ్ పై ఒక అవగాహన వస్తుంది. అసలు ఈవీఎం అంటే ఏంటి? ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇది ఓట్లను మాత్రమే రికార్డ్ చేసే ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈవీఎంలో 2 రకాల యూనిట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, రెండవది బ్యాలెట్ యూనిట్. కంట్రోల్ యూనిట్ని చూస్తే ఇలా ఉంటుంది. ఇది బ్యాలెట్ బటన్, ఇది టోటల్ బటన్, ఇది క్లోజ్ బటన్, ఇది రిజల్ట్ బటన్. ఈ బటన్స్ యొక్క ఉపయోగం వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇక రెండవది బ్యాలెట్ యూనిట్. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో గరిష్టంగా 16 మంది అభ్యర్థులకు నోటాతో కలిపి గుర్తులను, పేర్లను ప్లేస్ చేయవచ్చు. ఒకవేళ 16 మంది కన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే ఇంకొక బ్యాలెట్ యూనిట్ను ఈవీఎంకి అటాచ్ చేయవచ్చు. ఇలా 4 బ్యాలెట్ యూనిట్స్ వరకు ఒక ఈవీఎంకి అటాచ్ చేసే వీలుంది. 16 మంది కన్నా తక్కువగా ఉన్న టైంలో బ్యాలెట్ యూనిట్లో ఖాళీగా ఉన్న వాటికి మాస్క్ చేస్తారు. అసలు ఈవీఎం మిషన్ ఎలా పనిచేస్తుంది? ఓటు వేయడానికి ఓటర్ పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా పోలింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ నొక్కి బ్యాలెట్ను రిలీజ్ చేస్తాడు. ఎలా అంటే పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఓటర్కి పోలింగ్ ఆఫీసర్ బ్యాలెట్ పేపర్ ఇస్తాడు. అందులో నచ్చిన గుర్తుకు ఓటేసి బ్యాలెట్ బాక్స్లో ఆ ఓటర్ వేయిస్తాడు. అలాగే ఈవీఎంలో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ను రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉన్న బ్యాలెట్ యూనిట్లో బ్లూ బటన్ నొక్కితే అప్పుడు ఓట్ కంట్రోల్ యూనిట్లో రికార్డ్ అవుతుంది. పక్కనే ఉన్న వివిప్యాట్ మిషన్లో ఓటరు తన ఓటును ధృవీకరించుకోవడానికి ఒక స్లిప్ 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఆ స్లిప్ పైన అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ ఉంటుంది. ఈవీఎంలోని ఓట్లను ఎలా లెక్కిస్తారు? పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ ఏజెంట్ సమక్షంలోనే ఈవీఎంలను సీల్ చేస్తారు. ఇక్కడ క్లోజ్ బటన్ నొక్కగానే కంట్రోల్ యూనిట్ లాక్ అవుతుంది. టోటల్ బటన్ నొక్కితే మొత్తం ఆ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో చూపిస్తుంది. అంటే క్యాండిడేట్స్ వైజ్ కాకుండా మొత్తం ఓట్లు మాత్రమే చూపిస్తుంది. ఈ డేటా ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ ఎంత శాతం ఓట్లు పోలయ్యాయో తెలుపుతుంది. కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలోనే కంట్రోల్ యూనిట్ యొక్క సీల్ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడున్న రిజల్ట్ బటన్ నొక్కితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూపిస్తుంది. ఒక నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ బూత్లో ఉన్న ఈవీఎంస్ అన్ని కౌంట్ చేసిన తర్వాత ర్యాండమ్గా ఆ నియోజకవర్గంలో ఒక 5 పోలింగ్ బూత్ను సెలెక్ట్ చేసుకొని ఆ పోలింగ్ బూత్ల ఈవీఎంస్లో ఉన్న వివిప్యాట్ స్లిప్స్ను మరియు అక్కడ అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో సరిపోల్చాకే రిజల్ట్ను ప్రకటిస్తారు. పేపర్ బ్యాలెట్కు బదులుగా ఎందుకు ఈవీఎంలనే ఉపయోగిస్తున్నారు? దీనికి ఎలక్షన్ కమిషన్ చెప్తున్న సమాధానం ఏంటంటే ఈవీఎంలను ఉపయోగించడానికి ప్రధాన కారణం ఇన్వాలిడ్ ఓట్స్ను తగ్గించడానికి. ముఖ్యంగా ఇన్వాలిడ్ ఓట్లు అభ్యర్థుల యొక్క విన్నింగ్ మార్జిన్ను ప్రభావితం చేస్తాయి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇండియాలో ఎక్కువ మంది ఓటర్లు నిరక్షరాస్యులు. ఈ కారణాలే కాకుండా ఎలక్షన్ జరిగిన ప్రతిసారి పేపర్ బ్యాలెట్కి అయితే లక్షల కొద్దీ బ్యాలెట్ పేపర్స్ ముద్రించాలి. దీనికి అయ్యే ఖర్చును తగ్గించడం, అలాగే ఈ బ్యాలెట్ పేపర్స్ను ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా తగ్గించవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. ఎలక్షన్ కమిషన్లోని ఎక్స్పర్ట్ కమిటీ ఈ ఈవీఎంలను డిజైన్ చేసింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ సహకారంతో ఈవీఎంలను ఎలక్షన్ కమిషన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ప్రస్తుతం భారత్లో వినియోగిస్తున్న ఈవీఎంలు M3 మోడల్ ఈవీఎంస్. గతంలో ఉపయోగించిన ఈవీఎంస్ కన్నా ఇవి అప్డేటెడ్ వెర్షన్. ఈ ఈవీఎంస్ 1 టైమ్ ప్రోగ్రామబుల్ ఈవీఎంస్. వీటిలో ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. అలాగే ఎలాంటి ఇతర డివైజులతో కూడా వీటికి ఇంటరాక్షన్ ఉండదు.
అసలు వీటికి ఎలక్ట్రానిక్ సప్లై ఉండదు. ఇన్ కేస్ ఏదైనా వ్యవస్థను హ్యాక్ చేయాలనుకున్నప్పుడు ఇంటర్నెట్ అన్నది ముఖ్యం. కానీ ఈవీఎంస్ లో ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి ఎలాంటి సిస్టమ్ ఉండదు. ఒకవేళ బ్లూటూత్ కి స్పందించాలనుకున్నా వీటిలో రేడియో ఫ్రీక్వెన్సీని వాడరు. ఒకవేళ ఎవరైనా ఈవీఎం ట్యాంపర్ చేయాలని ప్రయత్నిస్తే లేదా ఓపెన్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఈవీఎంస్ లో ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. అదేంటంటే ఇలా జరిగినప్పుడు ఈవీఎం లో ఫ్యాక్టరీ సెట్టింగ్ తిరిగి వచ్చి అవి రెస్పాండ్ కాకుండా ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ప్రతి ఈవీఎం కు ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. సెట్టింగ్ మార్చాలనుకున్న యూనిక్ కోడ్ అన్నది కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈవీఎంస్ ను మనం వాడే క్యాలిక్యులేటర్ తో పోల్చవచ్చు. అలాంటి సింపుల్ ప్రోగ్రామే ఈవీఎంస్ లో ఉంటుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈవీఎం ను హ్యాక్ చేయడం మరియు ట్యాంపర్ చేయడం అన్నది అసాధ్యం. దీనికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఈవీఎంస్ ను ప్రపంచంలో ఎటువంటి టెక్నాలజీ సంస్థ అయినా హ్యాక్ చేయగలిగితే వారికి ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించింది. ఒకవేళ దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ఈవీఎంలను ట్యాంపర్ చేయగలిగితే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ ఈసారి 400 సీట్లు టార్గెట్గా పెట్టుకుంది. కానీ ఎలక్షన్స్లో బీజేపీకి వచ్చిన సీట్లు 240. ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఒకవేళ ట్యాంపరింగ్ చేయగలిగితే అట్లీస్ట్ సొంతంగా అయినా గెలిచేది. ప్రతి భారతీయునికి విజ్ఞప్తి ఏంటంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎన్నికలన్నవి ప్రజాస్వామ్య దేశానికి ఒక ఆయువు పట్టు లాంటివి. ఇలాంటి ఎన్నికల కురుక్షేత్రాన్ని నిర్వహించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. ఇలాంటి బాధ్యతను ఎలక్షన్ కమిషన్ అత్యంత పటిష్టంగా నిర్వహిస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఎవరికి అక్కర్లేదు. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి షేర్ చేయండి.